ఒక్క భవనం ఒకటి ఒక లేఅవుట్ కారణి ముందుకు వచ్చిందని సమాచారం ఉంది నా దగ్గర. మీ దగ్గర సమాచారం తప్పని తీసుకురండి. అన్ని సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రీజ్ చేసేస్తాం. ఫస్ట్ జూలై ఆగస్టు జరిగిన సర్వేలో డ్రోన్ సర్వేలో మొత్తం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈచ్ ఏరియాకి పోతాం మనం తప్పనిసరిగా డెవలప్మెంట్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ మైట్ హ్యాపీన్ ఇన్ మంచిర్యాల సైడ్, బికాస్ చాలా మంది ముందుకు వస్తున్నారు ల్యాండ్ ఇచ్చిందని కూడా అక్కడ కూడా. కాకపోతే రివర్ బెడ్లో ఉన్న ప్రజలతో ఇబ్బంది ఉంది, వాళ్ళే ఇబ్బందులో ఉన్నారు. నేను అడిగిన వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇస్తే అప్లై చేసుకుని వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ ఎవరిని కూడాను బలవంతంగా పంపము. ఫుల్ స్టాప్. ఎస్ రంగనాథ్ గారినే వస్తాం ఎక్కడ పోము. మీరు ఎంతకాలం ఉన్నంత కాలం ఉంటాను నేను. సార్ 1 minute సార్. అంటే మనకు 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. అక్కడక్కడ అసలు ఆక్రమణలు లేవు. అక్కడ కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక దగ్గరే మొదలుపెట్టి పాత నగరంలో మొదలు పెట్టకపోతే అది కూడా ఒక రకమైనటువంటి పారదర్శకత లేకుండా ఒకరి వైపే చేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి మనం జరిగే డిస్కషన్ ఏంటి? వెస్ట్ సైడ్ వెళ్ళిపోతున్న నగరం, ఈ సైడ్ ఎక్కడ పోయింది, ఓల్డ్ ఇవంతా ఉన్నాయి కదా. సో సమతుల్యత పాటించాలి మనం. తప్పనిసరిగా 3-4 స్ట్రెచ్లు ఒకేసారి పని మొదలు పెట్టాలి. సార్ ఇది రివర్ బెడ్ బఫర్ జోన్ ఉన్న వాళ్ళని తరలిస్తారు కదా మీరు. సో యాజ్ పర్ ద హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ రూల్స్ వీ కాంట్ లే ఎనీ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద రివర్ బఫర్ జోన్ అండ్ సో తప్పనిసరిగా. సో ఎఫ్టిఎల్ ఎంత, బఫర్ జోన్ ఎంత, ఇప్పుడు దానికి రివర్ బెడ్ ఎంత అనేది మనకు జియో 165 ఏదో ఒకటి ఉందండి. ఒక 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన జియో. దాంట్లో 50 మీటర్స్ బఫర్ జోన్ మనము మూసికి పెట్టుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ జరగబోయేటువంటి నిర్మాణాలన్నీ కూడాను ఎన్విరాన్మెంటల్ లాకు లోపడే, దేశం యొక్క రాష్ట్ర చట్టాలకు లోబడి జరుగుతాయి. వ్యతిరేకంగా ఏది జరగదు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ ఒక నిమిషం భయ సార్, ఇది ఎంజీపీఎస్ వద్ద మూసీలోనే మెట్రో రైలు కూడా అప్పట్లో కట్టింది. దాని పరిస్థితి ఆ ప్రశ్న మాకు వచ్చినటువంటి నేను ఎన్జిఓలు కూడా అడిగారు. చాలా సీరియస్ ప్రశ్న. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దాని మీద కూడా అంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నారు కదా సార్. మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాబోతుంది? దాన్ని పై స్థాయి చర్చలు జరుగుతుంది. ఎన్జిఓలు వచ్చినప్పుడు అడిగారు నా విషయం. సార్ ఇప్పుడు ఉంది కదా, దీని మీద తీసేస్తానని అడిగారు. తప్పనిసరిగా చర్చించి దాని తగు రీతిలో స్పందిస్తాం దానికి. మీరు చేసే మెథడ్ ఇప్పుడు ఓన్లీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటున్నట్టుంది. ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టట్లేదు? ఆల్ పార్టీ మీటింగ్ ఇస్ అ పొలిటికల్ డెసిషన్. దే విల్ టేక్ ఎట్ ద అప్రోప్రియేట్ టైం. ఓకే, నా లెవెల్లో నేను చేయగలిగింది. తప్పనిసరిగా నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని మీరు చెప్పింది. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు తొందర లేదంటున్నారు. ప్రాజెక్ట్ సంబంధించిన ఫండింగ్ సంబంధించిన ఒక డెడ్లైన్ అంటూ పెట్టుకున్నారు. ఈ లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్రజలని సమ్మతితో పంపించడమే డెడ్లైన్. అంటే ఎన్ని ఏండ్లు కావాలంటే మరి ఎంత వస్తే అంత చేసుకుంటా పోతే ఇంకేం చేస్తాం? ఇప్పుడు మీరు అడిగేది ఎట్లుందంటే, అంటే మీరు నాకు ఒక న్యూస్ పెట్టేసి మెడ కట్టేస్తున్నారు. అది కాదు, ప్రజల సమ్మతితోనే ప్రాజెక్టు మొదలవుతుంది. అండ్ నేను కొన్ని దగ్గర మన ఖాళీగా ఉంది, అక్కడ కూడా మొదలు పెడతాం. చాలా కాలంగా కాదు, 2-3 నెలల నుంచి. జరిగే రాద్ధాంతం ఎక్కడుందంటే, కొంతమంది పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు. కొన్ని దగ్గర కొన్ని మండలాల్లో రివర్ బెడ్లో కూడాను 4-5 అంతస్తులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి న్యాచురల్గా బాధ ఉంటుంది. ఇంతకాలం బతుకుతున్నారు, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంది. అక్కడున్న పేద ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సర్దుకుంటున్నారు. ఈరోజు ఐ థింక్ ఒక 200 మంది వెళ్తున్నారు ఈరోజు. అక్కడ మనం ఏం చేశాము, ఒక డిప్యూటీ కమిషనర్ పెట్టాను నేను, ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈసీడీ పెట్టాను, ఒక ఎంఆర్ఓని పెట్టడం జరిగింది. ఏఈ వాటర్ బోర్డు మేనేజర్ వాటర్ బోర్డు ఉన్నారు. వీళ్ళందరూ మనం చేస్తున్నాము. రేషన్ కార్డులు అన్నీ కూడా మనం చక్కగా చూసేస్తున్నాము. ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పాను ఇంతకుముందే. మనం ఒక మీటింగ్ పెట్టుకుని నేను సాయంకాలం పెట్టుకున్నాము. వీళ్ళందరినీ ఆశ్రమ్ స్కూల్స్ చేర్పిస్తాము. తర్వాత అంగన్వాడీలో చేర్పిస్తాము. ఒక స్కూల్ ఉందంటున్నారు, దానికి కూడా ఆలోచించాలి ఏం చేయాలని చెప్పేసి. ఇదంతా సామరస్యంగా జరుగుతుంది. రైట్ సార్, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గత ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ కడతామన్నారు. అంటే గ్రౌండ్ అయిన 95,000 అయినప్పటికీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన 69,000. దాంట్లో దాదాపుగా 66,000 ఇచ్చేసినామని చెప్తున్నారు. ఇంకా మిగిలింది 3,000 మాత్రమే. ఇక్కడ మీరు రివర్ బెడ్ లో గుర్తించినటువంటి ఇళ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఎట్లా ఇప్పుడే అదే గమనించి మేము ఒక 700 కోట్లు అడుగున్నాం ప్రభుత్వాన్ని.
700 కోట్లు అడగడం జరిగింది, దాన్ని శాంక్షన్ చేస్తున్నారు. కొన్ని ఇండ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తే తరలిస్తాం. బఫర్ లో ఉన్న పర్మనెంట్ స్ట్రక్చర్స్ కి రిహాబిలిటేషన్ అని చెప్తున్నారు. మరి రివర్ బెడ్ లో ఉన్నటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే చిన్న చిన్న ఇల్లు కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, మీరు 50 అని చెప్తున్నారు, నేను బిల్డింగ్లు అక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి అది చెప్తున్నా. కలెక్టర్ తో మాట్లాడినా కూడా ఓన్లీ 20 హౌసెస్ మాత్రమే మేము ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయగలుగుతాం. ఏ కలెక్టర్తో మాట్లాడారు మీరు? హైదరాబాద్ కలెక్టర్. నేను రంగారెడ్డి కలెక్టర్ ఉన్నాడు, మాకు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నేను 3 జిల్లాలకు సంబంధించి చెప్పాను. ఓకే, 3 జిల్లాకు సంబంధించి ఓకే అయినప్పటికీ కూడా సార్ 20 మాత్రమే చేయగలిగారు. జనమందరూ సహకరిస్తున్నప్పుడు కేవలం 20 మాత్రమే ఎందుకు సాధ్యమైంది సార్? ఇప్పుడు ఉన్నట్టుండి మిమ్మల్ని ఇంట్లోంచి ఎత్తుకెళ్ళిపోతానంటే ఆయనకు ఒక అనుబంధం ఉంది కదా, మనం టైం కూడా ఇవ్వాలి వాళ్ళకి. మీరే టైం ఇవ్వమంటున్నారు, మీరే వెంటనే మూజం ఎట్ట కుదురుతుంది? వాళ్ళకి టైం ఇస్తున్నాం, నెమ్మదిగా పంపిస్తాం అక్కడి నుంచి. సార్ ఇప్పుడు మన దేశంలో కూడాను 2-3 దగ్గర ఈ ప్రాజెక్టులు చేశారు. సబర్మతిలో చేశారు, గంగా నది పక్కన చేశారు, నమామి గంగే. అక్కడ అన్ని కూడాను శ్మశానాలని తగు రీతిగానే వాటిని సత్కరించి మూవ్ చేయడం జరిగింది. వాటికి ఇబ్బంది జరగలేదు. వి ఫాలో సిమిలర్ ప్రాసెస్. సార్ ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ గురించి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక 1-2 నెలల్లోనే దీనికి మీరు విదేశీ టూర్కి వెళ్ళి తెలుసుకొని వచ్చారు సార్. అంటే అప్పటి నుంచి ఒక ప్లాన్ ఉన్నప్పుడు ఈ ఎవాక్యుయేషన్ కావచ్చు, ఈ నిర్వాసితులను ఇది చేయడం కావచ్చు, ఒక యాక్షన్ ప్లాన్ అనేది అప్పటి నుంచే ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఒకటి సడన్గా టెండర్లు పూర్తి అయిపోయాయి, ఇప్పుడు హడావిడిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రైవేటు సంస్థ ఏదైతే టెండర్ దక్ష వాళ్ళ ఒత్తిడి ఏమైనా ఉందా సార్ గవర్నమెంట్ మీద? మీరు ఉందనుకుంటున్నారా? అంటే నేను చెప్తున్నాను, లేదు, అలాంటిది ఏమి లేదు. ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ థింగ్. యాక్షన్ ప్లాన్ ఇస్తే టెండర్స్ ఆర్ సైమిల్టేనియస్, అన్ని వర్కులు సైమిల్టేనియస్ జరుగుతున్నాయి. సార్ మీరు అనంతపురం కర్నూలు జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సప్త నదుల సంగమేశ్వరం అంటే దాదాపు 7 నదులు మూసీ రివర్ పైన 65 మంది చనిపోయినప్పుడు మీరు ఒక రిపోర్ట్ పంపించడం వల్ల, మీరు స్పెషల్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈరోజు కొన్ని కిలోమీటర్ల పొడవున తెలంగాణ అండ్ లింక్ బ్రిడ్జ్ వచ్చింది, పెద్ద కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది. అవును. సో కొన్ని మీరు ప్రాజెక్ట్స్ పడుతున్నప్పుడు హైదరాబాద్ లో కావచ్చు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపులు తవ్వడం కావచ్చు, అంటే ఒక ఇన్సిడెంట్ మీరు చాలా కేర్ఫుల్ గా తీసుకొని సక్సెస్ఫుల్ గా చేయడంలో మీకు ఒక గుడ్ విల్ ఉంది. అయితే ఇప్పుడు మూసీ రివర్ కి సంబంధించిన విషయంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వేసుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కనీసం మనం 10,000 కోట్లు సమకూర్చడానికి కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, చాలా చోట్ల మనం రోడ్లు గుంతలు పుడుచుకోలేని పరిస్థితి. ఇన్ని కోట్లు పెట్టి మూసీ నది డెవలప్మెంట్ 2 సంవత్సరాల లోపల డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేసి చేస్తారు. ఇక్కడ ఉన్నట్టుండి ఇప్పుడు ఉన్నంత మొత్తం కూడా పేద ప్రజలను తొలగించి హఠాత్ గా చాలా స్పీడ్ గా చేసేస్తున్నారు. దీని వెనకాల ఒక ఆర్డర్ ఇచ్చేస్తే మళ్ళీ హైదరాబాద్ చేసి గుణపం తిప్పుతారని భయంతో పరిస్థితి వస్తుంది. మీరు కరెక్ట్ గా మ్యాప్ ఇలా ఉంటుంది, హైదరాబాద్ మొత్తం తెలంగాణకు గుండెకాయ లాంటిది, ఇలా ఉండబోతుంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగానే ఒక ప్రాజెక్ట్ డీటెయిల్ గా ప్రజలకు వివరిస్తూ దీన్ని సక్సెస్ఫుల్ గా ఇంత బడ్జెట్ తో చేయగలుగుతామని ఒక ధీమాగా ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ఒకటేంటంటే మీరు అప్పుడు చెప్పినటువంటి దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 60 మంది చనిపోయారు బోటు మునిగిపోయి. అక్కడ మనం రిపోర్ట్ పంపించాం. ఆ బ్రిడ్జి అంతా ఇచ్చి దానికి ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది మంచి లింక్ అయింది శ్రీశైలం వైపుకి అంతా కూడా. ఇట్స్ అ ఫ్యాక్ట్. అట్లాగే ఇప్పుడు మనము ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ చేసాం. ఐ థింక్ 5,000 కోట్లు ఎంత అయిందా, కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు. అదంతా కూడాను మన జేకా లోన్ అంతా తెచ్చుకొని చేయడం జరిగింది. సో ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు కొన్ని బేసిక్ వర్క్స్ ఇప్పుడు మనం ఏదైతే 10,000 కోట్లు చేస్తున్నాం అది ప్రభుత్వ డబ్బులు చేస్తున్నాం. లాట్ ఆఫ్ లోన్స్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, తర్వాత పీపీపీ పద్ధతుల్లో వర్క్లు, రకరకాల మోడల్స్ ఉన్నాయి చేసేదానికి. ఇప్పుడు ప్రభుత్వం ఇంత పెద్దగా ఆలోచించి ముందుకెళ్తుందంటే తప్పనిసరిగా ఒక ఆలోచన విధానం ఉంది, ఆర్థికంగా ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అతి ముఖ్యమైన ప్రాజెక్టు. దీన్ని జరగడం ద్వారా మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిపోతున్నామో దానికి మించినటువంటి ఆదాయాలు, దానికి మించినటువంటి ప్రజలకు సదుపాయాలు, దానికి మించినటువంటి మనం ఎదురు చూడనటువంటి ఆలోచించినటువంటి జీవనోపాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. వీటికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఎలా దీన్ని ముందుకు తీసుకుని ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ఆలోచన ఉంది. తప్పనిసరిగా మీతో సరైన టైంలో దాన్ని పంచుకోవడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. మనకు ఆల్రెడీ ఒక హైడ్రలాజికల్ ప్లాన్ తయారైంది. అట్లాగే నేను ఇంతకు చెప్పినట్టు ప్రాజెక్టులు 2 గ్రౌండ్ అవుతున్నాయి. ఒక 2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నాం. ఇంతకు నేను చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ఇంకొక 1 వారం రోజులు రాబోతున్నారు.
ఎవ్రీ 4 monthsకి ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్లాన్ ఇస్తారు. దాన్ని తప్పనిసరిగా ప్రజలకి, ప్రజాప్రతినిధులకు, మీడియా ముందు తప్పనిసరిగా వెళ్తుంది ఇది. కొన్ని ఇన్ఫాక్ట్ కొన్ని మీడియా సంస్థలు కూడా దీని మీద స్టోరీలు కూడా రాస్తున్నాయి. వచ్చి కలిగినప్పుడు షేర్ చేసుకున్నాం కొద్దిగా. తప్పనిసరిగా ఆ రకంగా పారదర్శకంగా ముందుకెళ్తాం మనం.